రామ్ పోతినేని మూవీ ఇస్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ గారి కాంబోలో అయితే వచ్చింది కదా. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ ఆడిచ్చింది. ఈ మూవీలో తెలంగాణ స్లాంగ్ లో రామ్ పోతినేని అద్దరగొట్టాడు. మూవీ లవర్స్ కూడా ఈ మూవీ ద్వారా ఒక కొత్త స్టోరీని అయితే చూశారు. మరి సాంగ్ డాన్స్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. పూరి జగన్నాథ్ గారికి కూడా మరో లైఫ్ ఇచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ మూవీ లైగర్ డిజాస్టర్ కావడంతో పూరి ఫ్యాన్స్ మరింత డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇస్మార్ట్ శంకర్ స్వీకల్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ స్టోరీని కసిపై అయితే పూరి జగన్నాథ్ గారు రాశారంట. అలాగే ఈ మూవీలో సంజయ్ దత్ బిగ్ బుల్ గా అయితే యాక్ట్ చేయబోతున్నాడు. ముందుగా ఈ మూవీ మార్చ్ 8న రిలీజ్ చేయడానికి అయితే ఫిక్స్ చేసుకున్నారు. మరి మూవీ టీం వారు ప్రమోషన్స్ కి మరింత టైం కోసం జూన్ 14, 2024 లో రిలీజ్ చేయడానికి అయితే మరి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలాగే ఈ మూవీ మొత్తం 5 లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడం, మలయాళంలో అయితే రిలీజ్ కాబోతుంది. మీలో ఎంతమంది ఇస్మార్ట్ శంకర్ థియేటర్ లో చూసారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్